సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. క్రిందటి సంవత్సరం తని ఒరువన్ సినిమాతో తమిళ్లో సూపర్ హిట్ కొట్టాడు జయం రవి. అతను నటించిన తాజా తమిళ చిత్రం మిరుతన్ గత వారం తమిళనాట విడుదలైన ఈ చిత్రం యమపాసం పేరుతో తెలుగులోకి అనువదింపబడి ఈ వారం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి థియేటర్లకు వచ్చింది. ఆసక్తికరమైన నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో తెలుగులో తన మార్కెట్ ని విస్తరించుకోవడానికి జయం రవి ప్రయత్నిస్తున్నారని అనుకోవాలి. మరి అతని ప్రయత్నానికి ఈ యమపాసం ఎంతవరకు తోడ్పాటును అందించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే ఓ నిర్లక్ష్యం కారణంగా మానవ జాతి మనుగడను ప్రశ్నిస్తూ జూలు విదిలించుకునే పబ్లిక్ మీద పడుతుంది ఓ ప్రమాదకరమైన వైరస్. ఆ వైరస్ సోకిన ఏ జీవైనా విచక్షణ మరిచిపోయి క్రూరమైన మృగంలా తయారవుతుంది. ఆ వైరస్ మనుషులకు సోకితే భావోద్వేగాలన్నీ అంతమైపోతాయి. మృగంలా తయారవుతాడు. ఆ మృగానికి ఒకటే కాంక్ష, విపరీతమైన ఆకలి. వేరే జీవుల రక్తంతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తా ఉంటది. ఆ క్రమంలో ఈ మృగం కాటుపడ్డ ఏ జీవైనా ఆ మృగంలా మారిపోతా ఉంటది. ఇలా వైరస్ చాలా ఫాస్ట్ గా ఊటీ నగరాన్ని చుట్టేస్తది. ఊటీలో దాదాపు 90% జనం ఆ వైరస్ దాటికి బాధితులైపోయి ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వైరస్ ని నిలువరించడానికి ఓ బృందం ప్రయత్నిస్తా ఉంటది. ఆ బృందంలో ట్రాఫిక్ పోలీస్ గా పనిచేస్తున్న హీరో ఉంటాడు, డాక్టర్ అండ్ హీరోయిన్ ఉంటది, కొంతమంది డాక్టర్లు, హీరో చెల్లి, ఫ్రెండ్, హీరోయిన్ నాన్న ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఊటీ నుంచి దగ్గరలో ఉన్న మెట్రో సిటీకి వెళ్ళడానికి ప్రయత్నం మొదలు పెడతారు. అక్కడికి వెళ్తే ఈ వైరస్ కి సంబంధించి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమన్న నాశ. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. ఓ పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో హీరో గెలిచాడా లేదా అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే యమపాసం చాలా చక్కగా డబ్బింగ్ సినిమా ఫీల్ ని కలగజేస్తూ నీట్ గా పెట్టారు పేరు. ఇంతకు ముందు ఈ తరహా డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమాలని చాలా చూసాం, రెసిడెంట్ ఈవిల్ అలాంటివి అనమాట. పోతే ఇది ఇంగ్లీష్ సినిమా కాదు, తమిళ సినిమా. సౌత్ ఇండియాలోనే ఈ నేపథ్యంలో ఓ సినిమా రూపొందడం ఇదే మొదలు. ప్రపంచ వ్యాప్తంగా జాంబీ మూవీలకి చాలా ప్రత్యేకత ఉంది. జాంబీ అంటే ప్యూర్ తెలుగులో చెప్పుకోవాలి అంటే జీవోత్సవాలన్నమాట. కేవలం ఆకలితో అలమటించడం అనే ఫీలింగ్ ని మాత్రమే నిలువెల్లా పెట్టుకుని బతుకున్న శవాలన్నమాట. ఈ నేపథ్యంలో చాలా ఇంగ్లీష్ సినిమాలు వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. రీసెంట్ గానే హిందీలో 1-2 సినిమాలు తీశారు. ఇప్పుడు తమిళ దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ ఆ జాంబీ నేపథ్యాన్ని సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు ఈ యమపాసం సినిమాతో పరిచయం చేశారు. ఈ సినిమాకి సంబంధించి అదే ప్రత్యేకత. జాంబీ నేపథ్యాలతో టచ్ లేని వాళ్ళకి ఈ సినిమా కాస్త సర్ప్రైజింగ్ అనిపించవచ్చు. టచ్ ఉన్న వాళ్ళకి మాత్రం పర్వాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే సూపర్ గా ఉంది అనే అవకాశాన్ని ఈ సినిమా దర్శకుడు ప్రేక్షకులకు ఇవ్వలేదనే చెప్పుకోవాలి. నేపథ్యం హైలైట్ అవుతుందిలే అనుకుని కథని ప్రాపర్ గా అల్లుకోలేదు. చాలా సింపుల్ లైన్, దానికి ఎక్కువగా ఎమోషన్ ని, సెంటిమెంట్ ని, కామెడీని అటాచ్ చేసి ఓ టిపికల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్లేవర్ ని జాంబీ బ్యాక్ డ్రాప్ కి అద్దే ప్రయత్నం చేశాడు. ఆలోచన మంచిగానే ఉంది కానీ ఎఫెక్టివ్ గా అనిపించలేదు. రొటీన్ వేలోనే సెంటిమెంట్ ని ప్రెజెంట్ చేశాడు, కొత్తగా చెప్పే అవకాశం తీసుకోలేదు. హీరోకి హీరోయిన్ తో ఉండే లవ్ కానీ, అతని సిస్టర్ తో అతనికి ఉండే సెంటిమెంట్ గానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్ గానే ఉన్నట్టు అనిపించాయి. కామెడీ కూడా కొంత మూస వాసనే కొట్టింది. పాయింట్ గా చూసుకుంటే మామూలు సినిమా అనిపించింది, కానీ బ్యాక్ డ్రాప్ తో పోల్చుకుని చూసుకోవటం మూలంగా కాస్త డిఫరెంట్ మూవీని చూసామన్న సంతృప్తి మాత్రం మిగులుతుంది. జనరల్ గా ఇంగ్లీష్ లో జాంబీ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ వస్తున్నాయి అంటే హర్రర్ ఎఫెక్ట్ గానీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎఫెక్ట్ గానీ ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో అలాంటి అంశాల మీద దర్శకుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. సినిమాలో హీరో క్యారెక్టర్ కి జనాలు ఇలా వైరస్ షోకి విచిత్రంగా తయారవుతున్నారు అని తెలిసిన దగ్గర నుంచి మనం రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే ఆయన హీరోయిజం తో వీళ్ళని ఎట్టయినా సరే ఓ కొలిక్కి పట్టుకొచ్చేస్తాడు అన్న భరోసా కలిగిద్ది. దాంతో థ్రిల్ అనే ఫీలింగ్ అటకెక్కేసిద్ది. యాక్షన్ సినిమా మొదలవుద్ది. జాంబీలతో హీరో వీరోచిత పోరాటాలు చివరి వరకు కూడా. అలా ఫుల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ చూపెట్టకూడదని కాదు, ఆ సీక్వెన్సుల్ని ఎఫెక్టివ్ గా థ్రిల్లింగ్ గా ప్రెజెంట్ చేస్తే ఏదైనా కొత్తగా అనిపించేదేమో. ఆ ఫైట్లన్నీ కూడా మన స్టార్ హీరో 100 మంది రౌడీలను కొడుతున్నట్టే ఉంది కానీ విచిత్రమైన మనుషులతో డిఫరెంట్ గా ఫైట్ చేస్తున్న ఫీలింగ్ అయితే అనిపించలేదు. ఫీలింగ్ సంగతి పక్కన పెట్టేస్తే ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. ఈజీ కాదు ఆ బ్యాక్ డ్రాప్ ని సినిమాగా రూపొందించడం అంటే. ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకుంటే సినిమా యూనిట్ మొత్తం కూడా చాలా కష్టపడిందనే చెప్పాలి. సాంకేతికంగా కూడా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. ఓ ప్రత్యేకమైన నేపథ్యాన్ని పరిచయం చేశారు అన్న విషయంగా ఈ మూవీ యూనిట్ ని తప్పకుండా అభినందించి తీరాలి. ఆ పైన మంచి కథ గనక పడినట్టయితే ఈ సినిమా లెవెల్ వేరేగా ఉండేది. కానీ బ్యాడ్ లక్ జస్ట్ మిస్ అయింది. సినిమాలో హీరో ఫ్రెండ్ ఉంటాడు, కమెడియన్. షూట్ చేయడానికి ఒకరిని టార్గెట్ చేసి ఇంకొకరిని కలుస్తూ ఉంటాడు. అలా చేసి జస్ట్ మిస్ అంటూ ఉంటాడు. దాదాపు ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పుకోవాలి. జయం రవి కార్తిక్ అనే ట్రాఫిక్ ఆఫీసర్ రోల్ లో చాలా బాగా చేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా అంతా అతని కష్టమే. అంటే సినిమా మొదలైన హాఫ్ అన్ అవర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫైట్స్ చేస్తూనే ఉన్నాడు. బాగా ఎఫర్ట్ పెట్టాడు, మంచి ఇంప్రెషన్ తీసుకున్నాడు. అతనితో పాటు ఈ సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే జాంబీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన తొలి సౌత్ సినిమా అన్న ప్రత్యేకత కోసం ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. కానీ ఒక కండిషన్, ఎక్కువ థ్రిల్స్ ని, సర్ప్రైజెస్ ని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది యమపాసం సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.